వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ఇండియా కూటమికి ఏమైంది? మొన్న తృణమూల్, నిన్న ఆమ్ ఆద్మీ, ఇప్పుడు ఎస్పీ, శివసేన, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ వరుసగా భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ పై కత్తి కట్టి విమర్శలు చేయడానికి కారణమేంటి? మిత్రపక్షాలతో కాంగ్రెస్ కు ఎక్కడ చెడుతోంది? ఎందుకు వరుసగా తప్పులు చేస్తున్నారు? ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థమవుతుందా? తప్పెవరిది? ఇండియా కూటమి భవిష్యత్ ఏంటి? భారత జాతీయ కాంగ్రెస్ దేశంలోనే చాలా ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పార్టీ. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులు, స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని ఏలిన మహామహులున్న పార్టీ కాంగ్రెస్. అంతటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఇప్పుడు మిత్రపక్షాలను ఏకం చేయడంలో, ఎన్డీఏపై పోరాడడంలో అడుగడుగునా తడబడుతోంది. అటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాలు, ఇటు కూటమిని వీడుతున్న భాగస్వామ్య పక్షాలతో ఊపిరి తీసుకోవడానికే ఉక్కిరిబిక్కిరవుతోంది కాంగ్రెస్. పేరుకు ఇండియా కూటమిగా దేశంలోని ఎన్డీయేతర విపక్ష పార్టీలన్నింటినీ కూడగట్టినా ఆ టీమ్ స్పిరిట్ తో ముందుకు వెళ్లడంలో మాత్రం కాంగ్రెస్ విఫలమైందన్న వాదనలు ఉన్నాయి. ఇంతకీ కాంగ్రెస్ కు ఈ టీమ్ స్పిరిట్ ఎక్కడ దెబ్బ కొడుతోంది? మిత్రపక్షాలు ఎందుకు దూరమవుతున్నాయి? ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఎవరికి వారే అన్నట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు? దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గురించి ఇదే చర్చ సాగుతోంది. మొన్న తృణమూల్ కాంగ్రెస్, నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ, ఇప్పుడు ఎస్పీ, శివసేన, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఇలా ఇండియా కూటమికి ఆయువు పట్టుగా ఉన్న పార్టీలన్నీ కాంగ్రెస్ వైఖరిపై దుమ్మెత్తిపోస్తూ ఉండడంతో కూటమికి బీటలు వారినట్లే అంటున్నారంతా. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ ఎవరికి వాళ్లు పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పై కాంగ్రెస్ బీజేపీ కంటే దారుణంగా విమర్శల్ని చేస్తోంది. దీంతో కూటమిలోని ఇతర పక్షాలు కూడా కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతున్నాయి. తామంతా లోక్సభ ఎన్నికల్లో గెలవాలని కూటమిని ఏర్పాటు చేసుకుంటే కాంగ్రెస్ తన భాగస్వామ్య పక్షాలతో అనుసరిస్తున్న వైఖరి కరెక్ట్ కాదంటూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ఏర్పాటు సమయంలో అన్ని పక్షాలు తీసుకున్న నిర్ణయం, విధి విధానాలను కాంగ్రెస్ గుర్తు చేసుకోవాలని చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్య గట్టి పోటీ ఉంది. దీంతో తృణమూల్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ తీరును తప్పుపడుతోంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట అవి బీజేపీతో పోటీ పడాలి. ఢిల్లీలో ఆప్ బీజేపీకి గట్టి పోటీనిస్తుంది కాబట్టి ఆ పార్టీకే తమ మద్దతు అని టీఎంసీ తేల్చి చెప్పేసింది. లోక్సభ, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడంతో కూటమి నేతలకు ఆ పార్టీపై విశ్వాసం సన్నగిల్లింది. కూటమిని నడిపించే బాధ్యత తనకు అప్పగించాలన్న తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్స్ తో ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. అవి ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఇతర భాగస్వామ్య పక్షాలకు, కాంగ్రెస్ కు మధ్య పెద్ద గ్యాప్ ని క్రియేట్ చేశాయి. దేశంలో కీలక రాష్ట్రాలైన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇండియా కూటమి పార్టీల వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. హర్యానా ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆప్ తీవ్రంగా మండిపడింది. ఇండియా కూటమి పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ విస్మరించిందని, తాము అడిగిన 5 సీట్లు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని ఆప్ ఆరోపించింది. అందుకే ఢిల్లీ ఎన్నికల్లో తాము కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని కేజ్రీవాల్ అప్పట్లోనే ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఆర్జేడీ కూడా మాట మార్చింది. 2024 లోక్సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన నినాదమని, కేవలం ఆ నినాదానికే కూటమి పరిమితమైందని చెప్పుకొచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం
మొత్తం 243 సీట్లకు సిద్ధం కావాలని తేజస్వి సూచించారు. రానున్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఉద్ధవ్ ఠాక్రే శివసేన ప్రకటించింది. జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీకే ఇండియా కూటమి అని, అసెంబ్లీ స్థానిక ఎన్నికల్లో తమ దారి తమదే అని శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ చైర్మన్, జమ్మూ కశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కూటమిలోని నేతలే కలిసి ఉండకపోతే ఇక అలయన్స్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు మిత్రపక్షాల నేతలు. ఇలా అయితే అలయన్స్ గిలయన్స్ అవసరం లేదు, ఇండియా బ్లాక్ ను మూసేస్తే పోతుందన్న ధోరణి కూడా మిత్రపక్షాల నుంచి వ్యక్తమవుతోంది. ఇలా అనూహ్యంగా ఇండియా కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఆర్జేడీ పార్టీలు ఆపుకు మద్దతు ప్రకటించాయి. దీంతో ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఇండియా కూటమి గమనం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇండియా కూటమిగా ఏర్పడిన 37 పార్టీలన్నీ కలిసి గత లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని దాదాపు ఓడించినంత పనిచేశాయి. మొదట్లో ఇండియా కూటమితో ఓ రకంగా కాంగ్రెస్ బాగానే పుంజుకున్నట్లు కనబడింది. గతంలో కోల్పోయిన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ తిరిగి పొందగలిగింది. అయితే తర్వాతే కాంగ్రెస్కు తిప్పలు తప్పలేదు. నాయకత్వ మార్పు డిమాండ్స్, కాంగ్రెస్ ఏకపక్ష వైఖరితో ఇప్పుడు కూటమికి బీటలు వారాయి. హస్తం పార్టీ ఒంటరిగా మారింది. ఈ పరిస్థితికి కారణమేంటి? లోపం ఎక్కడ జరిగింది? అది తప్ప లేక చారిత్రక తప్పిదంగా మారనుందా? ఎన్డీఏ కూటమిని కేంద్రంలో అధికారం నుంచి గద్దె దించాలన్న లక్ష్యంతో విపక్షాలతో కలిసి ఇండియా అలయన్స్ ఏర్పడింది. కానీ రాను రాను ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో ఇంటిపోరులా తయారవుతోంది. ఇండియా బ్లాక్ విచ్ఛిన్నం కాబోతోందన్న ప్రచారం జోరందుకుంది. అలయన్స్ పార్టీల్లో భిన్న స్వరాలే ఇందుకు నిదర్శనం. లోక్సభ ఎన్నికల సమయంలో కలిసికట్టుగా కనబడ్డ మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఘోర పరాజయంతో కాంగ్రెస్ తో మిత్రపక్షాల తీరు మారింది. ఇండియా బ్లాక్ లోని పార్టీలన్నీ కాంగ్రెస్ టార్గెట్ గానే కామెంట్స్ చేస్తున్నాయి. శివసేన మౌత్ పీస్ గా ఉన్న సామ్నా లాంటి పత్రికలోనూ ఇండియా కూటమి వైఖరిపై మండిపడుతూనే ఎన్డీఏ కూటమిలోని ఐకమత్యాన్ని, సహనాన్ని, సంయమనాన్ని ప్రశంసించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వీలైనంత త్వరగా ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేసుకుని ఐకమత్యంగా ముందుకు సాగడమెలాగో ఒక నిర్ణయానికి రావాలన్న సూచనలు చేస్తోంది ఉద్ధవ్ శివసేన పార్టీ. ఇది ఇలాగే కొనసాగితే ఇండియా బ్లాక్ చీలికలు పేలికలు కావడం తప్పదని హితవు పలికారు. దీనికి ఎన్డీఏ గతంలో అనుసరించిన వైఖరి, ప్రస్తుతం ఎలా దేశవ్యాప్తంగా ఎన్డీఏ బలపడింది అన్నది ఉదాహరణగా చెబుతున్నారు. ఎన్డీఏ కూటమి తమ పక్షంలోని పార్టీలను బలపరుచుకుంటూ విపక్ష కూటమి పార్టీలను నిర్వీర్యం చేయడమే టార్గెట్ గా పెట్టుకుంది. వాటికి కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి మరింత అనుకూలంగా మారింది. రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన ప్రతిసారి ఎన్డీఏ మిత్రపక్షాలతో చర్చించుకుంటూ బలపడుతూ అడుగులు వేస్తోంది. ఇండియా బ్లాక్ లో ఈ ఐకమత్యమే కొరవడింది అన్నది ఆ అలయన్స్ లోని పార్టీల అభిప్రాయం. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ తమ దారి తాము చూసుకుంటాం అనగానే విపక్షంలా ట్రీట్ చేయడంపై విమర్శలు తీవ్రమయ్యాయి. భాగస్వామ్య పక్షాలు అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా కాంగ్రెస్ ప్రవర్తిస్తోందన్న వాదనలు బలపడ్డాయి. ఈ వైఖరి మార్చుకోకుంటే భవిష్యత్తులో మరిన్ని కష్టాలు కాంగ్రెస్ కు తప్పేలా లేవని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి లెక్క. ఇప్పుడు ఎన్డీఏ, బీజేపీ చాలా జాగ్రత్తగా ఉంటుంది. మిత్రపక్షాలతో ఉంటే అవసరం. 2014 నుంచి 2024 వరకు బీజేపీకి అవసరం లేకపోయినాయి. మిత్రపక్షాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. ఇప్పుడు మెజారిటీ లేదు కాబట్టి జాగ్రత్తగా ఉంటున్నారు. అందువల్ల థియరీ ఏమిటంటే అవసరం ఉన్నప్పుడు రాజకీయంలో బాగుంటారు, అవసరం లేనప్పుడు లెక్క పెట్టలేరు. అది కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఒకటే పాలసీ ఉన్నది. బీహార్లో జేడీయూ అధినేత సీఎం నితీష్ కుమార్ కొన్నాళ్లు ఎన్డీఏకు దూరమయ్యారు. ఇండియా కూటమిలో మొదట్లో భాగస్వామిగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ వైఖరి నచ్చక ఎన్డీఏలో చేరారు. 2014 ఎన్నికల సమయంలో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. 2019లో విడివిడిగా పోటీ చేయడంతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో మళ్లీ ఏకమవడంతో వైసీపీని గద్దెదింపాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జేడీయూలు కీలక భూమిక పోషిస్తున్నాయి.
భాగస్వామ్య పార్టీలకు బీజేపీ మద్దతిచ్చిన తీరు, సీట్ల పంపకాల విషయంలోనూ పేచీల్లేకుండా సర్దుబాటు, సంయమనం, సహనం పాటించడం వల్లే ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ వస్తోంది అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. విజయాల తర్వాత కూడా ఎన్డీఏ కూటమి పొత్తు ధర్మాన్ని వీడకుండా అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కేటాయింపులు, బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్, వక్ఫ్ చట్టంలో సవరణలు, కుల గణన ఇలా చాలా అంశాల్లో అలయన్స్ పార్టీల అభిప్రాయాలకు ప్రాధాన్యమిచ్చింది. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా మోదీ, అమిత్ షా, రాజ్నాథ్, నడ్డా లాంటి పెద్ద నాయకులు చొరవ తీసుకుని సర్ది చెప్పే ధోరణిలో వెళ్తున్నారు. చర్చల ద్వారా సయోధ్యను కుదుర్చుకుంటున్నారు. ఇండియా కూటమిలో ఈ వైఖరి కొరవడిందని, అసలు భాగస్వామ్య పక్షాలతో ప్రమేయం లేకుండానే కాంగ్రెస్ ఏకపక్ష ధోరణితో వెళ్తోంది అన్నది మిత్రపక్షాల అభిప్రాయం. పట్టువిడుపులు ఉండాల్సిన చోట కూడా కాంగ్రెస్ తాము జాతీయ పార్టీ అన్న అహంకార ధోరణితో ప్రాంతీయ పార్టీలను చిన్నచూపు చూస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బలాబలాల్ని బేరీజు వేసుకోకుండా అంచనాలు ఆకాశానికి, ఫలితాలు పాతాళానికి అన్న చందంగా కాంగ్రెస్ వైఖరి ఉంది అన్నది అలయన్స్ లో ఉన్న పార్టీల ఆగ్రహానికి కారణం. లోక్సభ ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ విఫలమైందని, రాహుల్ నాయకత్వాన్ని తప్పుపట్టినప్పుడు కూడా భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్ చర్చించింది లేదు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ తమ దారి తామే అన్నప్పుడు కూటమి మీటింగ్ ఏర్పాటు చేసి సర్దుబాటు చేసుకున్నది లేదు. దీనంతటికీ ఇగో ప్రాబ్లమే కారణమని విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండితులు. ఈ తరహా ధోరణి మారకపోతే కాంగ్రెస్ కు ముందు ముందు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని, పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి మిత్రపక్షాలతో కలిసి వెళ్లాలని కాకుండా భాగస్వాములతో పోటీ పెట్టుకుని అణచివేయాలన్న ధోరణితో కాంగ్రెస్ చారిత్రక తప్పిదం చేస్తోందన్న వాదన ఉంది. మరి కూటమిలో కూడా మార్పులను స్వాగతిస్తూ మిత్రపక్షాలతో సయోధ్యగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుందా, లేక తాను చెప్పిందే వేదమన్నట్లు అలయన్స్ పార్టీలతో తెగదెంపులు చేసుకుంటూ వెళ్తుందా చూడాలి.